అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దసరా ఉత్సవాల సందర్భంగా వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఆదోని పట్టణంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మున్సిపల్ గ్రౌండ్లో దసరా ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఉదయమే అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు హోమ కార్యక్రమాలు ఉదయం జరగబడ్డాయి. ఈ హోమ కార్యక్రమంలో ఎవరైనా కూర్చోదలుచుకున్నటువంటి జంటలు ఎవరైనా ఉంటే దంపతులు సమితి వారిని అనుమతి తీసుకుని వారు కూడా హోమ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఎవరైనా వచ్చి కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి నేను కోరుతూ సాయంత్రం పూట ఇప్పుడు మరికొద్ది సేపట్లో కుంకుమార్చన కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతూ మరి అదేవిధంగా ఈ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు మన ఆదోనిలో గతంలో వైభవంగా జరిగేటటువంటి ఒక ప్రతీతి ఉంది. ఆ విధంగానే ఉత్సవాలు జరగాలని చెప్పి సమితి వారు కోరుతూ ఈ సంవత్సరం పట్టణంలో కూడా ఉత్సవాల సంఖ్య మండపాల యొక్క సంఖ్య పెరుగుతుందని తెలిసింది. రేపటి వరకు మన క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు 23-24 వరకు విగ్రహాలు కూర్చోబెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతిరోజు మన యొక్క మున్సిపల్ గ్రౌండ్కి వచ్చి అమ్మవారి కృపా కటాక్ష పొందాలని చెప్పి కోరుతున్నాం. దసరా ఉత్సవాల సందర్భంగా వీక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన ఆదోని పట్టణంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మున్సిపల్ గ్రౌండ్లో దసరా ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఉదయమే అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు హోమ కార్యక్రమాలు ఉదయం జరగబడ్డాయి. ఈ హోమ కార్యక్రమంలో ఎవరైనా కూర్చోదలుచుకున్నటువంటి జంటలు ఎవరైనా ఉంటే దంపతులు సమితి వారిని అనుమతి తీసుకుని వారు కూడా హోమ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఎవరైనా వచ్చి కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పి నేను కోరుతూ సాయంత్రం పూట ఇప్పుడు మరికొద్ది సేపట్లో కుంకుమార్చన కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి పట్టణ ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుతూ మరి అదేవిధంగా ఈ 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు మన ఆదోనిలో గతంలో వైభవంగా జరిగేటటువంటి ఒక ప్రతీతి ఉంది. ఆ విధంగానే ఉత్సవాలు జరగాలని చెప్పి సమితి వారు కోరుతూ ఈ సంవత్సరం పట్టణంలో కూడా ఉత్సవాల సంఖ్య మండపాల యొక్క సంఖ్య పెరుగుతుందని తెలిసింది. రేపటి వరకు మన క్లారిటీ వస్తుంది. ఇప్పటి వరకు 23-24 వరకు విగ్రహాలు కూర్చోబెట్టినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతిరోజు మన యొక్క మున్సిపల్ గ్రౌండ్కి వచ్చి అమ్మవారి కృపా కటాక్ష పొందాలని చెప్పి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.